అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 18వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా కీలకమైనటువంటి మార్పులకు దారితీసే రోజు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం నెమ్మదిగా మీ వైపు కదులుతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి ఫలితం రావడం కూడా మొదలవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్నటువంటి వారి దృష్టి కూడా పడుతుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంత బాధ్యతలు కూడా ఏర్పడవచ్చు. మొదట్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అది మీ యొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఆలోచించి అడుగు వేస్తే లాభం మీ వైపే ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం లేదా అవసరాల కోసం మీకు డబ్బు వెచ్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రేమ మరియు కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపోహలు రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉండి మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. వివాహితులకు తమ భాగస్వామితో కొంత సమయం గడపడం ద్వారా ఆనందాన్ని పెంచుకోవచ్చు. మానసికంగా కొంచెం సున్నితంగా ఉండే రోజు కావచ్చు. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది, కాబట్టి నెగిటివ్ ఆలోచనలకు దూరం పెట్టి ధ్యానం లేదా దేవుని యొక్క స్మరణ చేయటం వలన చాలా మంచి చేకూరుతుంది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా జీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు రావచ్చు, కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం, నీళ్ళను ఎక్కువగా తాగటం చాలా మంచిది. రేపు మీకు అదృష్టం కొంతవరకు మీ వైపు ఉన్న తీసుకునే నిర్ణయాలపై మరింత ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. మానసికంగా, భావోద్వేగంగా, అలాగే ప్రాక్టికల్ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవుతుంది. ఉదయం లేవగానే కొంత అలసటగా, మనసులో అర్థం కానటువంటి ఆలోచనలు తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. ఇది సాధారణమే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు బయటపడుతుంది. అయితే ఈ యొక్క భావన ఎక్కువసేపు ఉండదు. క్రమంగా మీరు మీలోనే ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగగలుగుతారు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద నిర్ణయాల ఫలితాలకు దారితీస్తాయి. పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మీపై అధికారులు మీ యొక్క పనిని కూడా గమనిస్తారు, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని క్రమంగా పూర్తి చేయటం చాలా మంచిది. కొంతమంది సహచరులు మీపై అసూయపడే అవకాశం ఉంటుంది, కానీ మీరు మీ యొక్క పని మీద దృష్టి పెట్టడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీపై అధికారులు మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు, కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని క్రమంగా పూర్తి చేయటం చాలా మంచిది. కొంతమంది సహచరులు మీ యొక్క పని మీద దృష్టి పెట్టడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. వ్యాపారం చేసేవారికి రేపు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉంటాయి. వాటిని వెంటనే అంగీకరించుకున్నా ఒకసారి పూర్తిగా పరిశీలించి అంగీకరించడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు సంబంధిత నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వాలి, లేదంటే తిరిగి పొందడంలో ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా చూస్తే రేపు పెద్ద నష్టాలు ఉండవు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందిని ఎదుర్కొంటారు, కాబట్టి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైనటువంటి రోజు. కొద్దిగా ఆగి ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ విషయానికి వస్తే
కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అయితే మీరు సహనం పాటిస్తే రోజు చివరికి పరిస్థితి సర్దుకుంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు కొంత భావోద్వేగంగా ఉంటుంది. మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి అనుమానాలు బయటికి రావచ్చు. మీరు మీ యొక్క భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే సమస్యలు సర్దుమణుగుతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు కొంత భావోద్వేగంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడాన్ని తగ్గించండి. కొంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. అలాగే ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. బయట ఆహారాన్ని తగ్గించండి. విద్యార్థులకు రేపటి రోజు కొంత ఫోకస్ లోపం కూడా ఏర్పడుతుంది. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపించవచ్చు. అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదివితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు మరింత క్రమశిక్షణతో ఉండాలి. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు మీకు అంతర్గత శాంతి పొందడానికి కూడా మంచి రోజునే చెప్పవచ్చు. కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దేవుని యొక్క స్మరణ ద్వారా మీ యొక్క మనస్సు ప్రశాంత